హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక వీడియోతోని వచ్చినాము. అయితే ఈరోజైతే ఇక్కడ నుండి మేము ముచ్చట చెప్దాం అనుకుంటున్నాము. అది మా లైఫ్‌లో కొంచెం స్పెషల్ ముచ్చటనే. ఏంటిదంటే ఆహ్, చెప్తాము. హ్మ్. యాక్చువల్లీ బెంగుళూరుకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇగ అది హ్మ్. మరి వెళ్తామా? వెళ్ళమా? ఇంకా ఒక 2, 3 డేస్ తర్వాత కన్ఫర్మ్. పోవాలే. హ్మ్. పోవాలంటే ఇప్పుడు మేము అనుకునుడు మీదనే ఉన్నదింకా. పోతామా? లేదా? అనేది గూడా కన్ఫర్మ్ గాలేదు. కాకపోతే పోదామనే అంటే ఇష్టము, కోరిక అయితే ఉన్నది ఉన్నది. మాకు పోదామని. ఎందుకంటే మేము ఎప్పటినుంచో అనుకుంటున్నది జరుగుతుంది. పోదామని అనుకుంటున్నాము. అది ఎప్పటినుంచో అంటే మేము ఇప్పుడు ఎట్లా 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ అనుకుంటా. 3 ఇయర్స్ నుంచి కూడా పోస్ట్‌పోన్ చేస్తా. పోస్ట్‌పోన్ చేస్తున్నామనమాట. పోలేదు. పోవాల్సొచ్చినా పోలేదు 3 ఇయర్స్ నుంచి. హ్మ్. ఎందుకంటే ఇంటికాడ వీలు గాక మేము అప్పుడు ఆడున్నాం గదా! తిరుమలాపూర్ కాడ ఉన్నప్పుడు పిల్లలు చిన్నగున్నారు. వాడు పుట్టినప్పుడు పోలేదు. మళ్ళా తర్వాత మధ్యలో పోదామంటే గూడా పోలేదు. తర్వాత ఇప్పుడు గూడా పోవాల్సొచ్చింది కాబట్టి పోతే బాగుంటదేమో ఇప్పుడొచ్చేసి అనిపిస్తుంది ఇప్పుడు. ఫోర్త్ టైమ్ విజ్ చేసుకోదని ఆ! పోదామనుకుంటున్నాం అనమాట. అట్లా. అట్లా. దీంతో నలుగో సరే మనకు ఆ! పోదామనుకుంటున్నాం ఇప్పుడైతే ఇగ. అనుకుంటున్నాము. అదే. 3 ఇగ సార్లు మిస్ అయింది మిస్ పోలేదు. అయింది కాబట్టి అంటే పోదామని బెంగుళూరుకి గాదు 3 సార్లు మిస్ అయింది వేరు వేరు. చెప్తా హైదరాబాద్ ఒకసారి హైదరాబాదు, హ్మ్. ఒకసారేమో చెన్నై, తర్వాత మొన్నొచ్చేసి ముంబై. ఆ! ఇప్పుడు ఈసారొచ్చేసి బెంగుళూరు. బెంగుళూరుకు. హ్మ్. కాబట్టి పోతే బానే ఉంటదనుకుంటున్నాం. కానీ మస్తు దూరముంది. కానీ ఇక్కడ నుంచి బెంగుళూరు ఎంత దూరముందో, ఇక్కడ నుంచి తిరుపతి గూడా అంతే దూరం ఉంటది. మాకు తిరుపతి పోయిన ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి, కొంచెం అంత జర్నీ అయితే అంతే ఉంటది గాబట్టి, పోదామని కొంచెము అట్లొచ్చింది. పోతే అంటే మళ్ళా ఏమన్నా ప్లేసులు చూడొచ్చు గదా! చూసి టూరిస్ట్ ప్లేసులు అంటే ఏముంటాయి ఆడ కొన్ని అవోటి ఇవోటున్నాయి. గుళ్ళు ఇంకొకటి ఇంకా మాల్స్ అవి ఇవి ఉన్నాయి. హ్మ్. టైం ఉంటే చూడాలి అని అనుకుంటున్నాం. టైం అంటే అట్లా. మాకు ఉన్న పని ఏందంటే ఆడ అసలు పని ఏం పని చెప్పు? చెప్తా. యూట్యూబ్ ఈవెంటు. చెప్తా. యూట్యూబ్ ఈవెంటు. యూట్యూబ్ ఈవెంట్‌కు అంటే మాకు ఇన్విటేషన్ వచ్చింది. పోదామని చూస్తున్నాం. ఎప్పటినుంచో ఎన్నో వచ్చినాయి. వచ్చినయన్నీ ఇడిచిపెట్టుకుంటూ కూర్చున్నాము. వద్దు ఊకుందాము. టైం లేదు, వీలు కాదు, ఇప్పుడొద్దు అది అది అని ఊకున్నాము. ఇక హ్మ్. ఇప్పుడైతే కొంచెం టైం ఉన్నది. పోవడానికి కొంచెం మనకు అవకాశం ఉంది పోవడానికి. పోగలిగే అంతే. అవకాశం ఉన్నది. అంటే అవకాశం అంటే ఇప్పుడు పిల్లలున్నారు. పోగలుగుతాము. మేము ఈ ప్లేస్‌లో ఇక్కడున్నాము. కొంచెం ఇల్లు కూడా పెద్దగుంది. హ్మ్. మళ్ళా తిరుమలాపూర్ కాడ ఉన్నప్పుడు అయితే పిల్లలు చిన్నగున్నారు. మళ్ళా రూమ్‌కి ఇంతే ఉన్నది అంటే మళ్ళా మా ఆళ్ళని చిన్నోడిని ఇడిచిపెట్టి మెంటాలిటీ పోలేకపోయినాం. గూడా కొంచెం మారింది గాబట్టి ఇప్పుడు పోవచ్చని. ఆ! మా చిన్నోడు పుట్టినా గూడా వచ్చింది. మా చిన్నోడు పుట్టే ముందుకు 2 టైమ్స్ వచ్చింది. మా చిన్నోడు పుట్టినంకనే దీంతోని 3 టైమ్స్. మా చిన్నోడు ఆ! పుట్టే ముందుకు 1 టైమ్ వచ్చింది. కానీ అప్పుడైతే ఫస్టే పోలేదు. వచ్చింది. అవును. ఇగ అప్పుడు మా చిన్నోడు పుట్టినంక పోదామన్నా గానీ వాడేందంటే వాడిని కొంచెము పట్టుకొని చాలా ఇబ్బందయితదని జెప్పి ఇగ పోలేదు. వచ్చినా సరే అని ఊకున్నా. మెయిలొచ్చినా గానీ మేము దాన్ని అప్లై గూడా చేసుకోలేదు. వచ్చింది పోలేదు. యూట్యూబ్ జస్ట్ ఈవెంట్‌కు చూసి ఫస్ట్ పెట్టేసినాం. మెయిలొచ్చింది. మెయిలొచ్చిన తర్వాత దానికి అప్లై చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ హ్మ్. యువర్ ప్లేస్ అని వస్తది. అప్లై చేసుకున్న తర్వాత మనకు కన్ఫర్మేషన్ మెయిల్ ఒకటొస్తది. అదొచ్చినప్పుడు అప్పుడు పోవడం కన్ఫర్మ్ అయినట్టు లెక్క. మాకు మొన్నొచ్చింది. మొన్న 17థ్ రోజు ఈవినింగ్ 17థ్ వచ్చింది. రోజేమో మొన్నే 4, 5 రోజుల కిందనే వచ్చింది మెయిల్. అప్లై చేసిన. రిజిస్టర్ అయిపోయిన తర్వాత తెల్లారో 2 రోజులకో మళ్ళా కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ మెయిల్ మెయిల్ వచ్చిందిగ. వచ్చింది. ఇద్దరికి అప్లై చేసినామన్నమాట. యాక్చువల్లీ అది ఏడేడుండే ఇప్పుడు ప్లేస్ దూరం దూరం ఉండేవి. బెంగుళూరు ఒకటుంది, జార్ఖండ్ ఒకటుంది, ముంబై జార్ఖండ్ ఒకటి. గాదు. ముంబై, బెంగుళూరు, ఢిల్లీ ఏమో ఉన్నది. ఆహ్, ఆ! 3 ఉన్నాయి ప్లేసెస్. ఆ! అవు ఇంక కాకపోతే అవి దూరం దూరం అయితాయని దూరం జెప్పి ఉన్నాయి. బెంగుళూరు కొంచెం దగ్గర ఉంటదని దానికి బుక్ చేసినాం. చేసుకున్నా. దానికి అప్లై చేసుకున్నామంట. అందులో చాలా అంటే అందులో ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఎక్కడెక్కడ కావాలని. మేము అది అది అప్లై కొంచెం చేసుకున్నాం. దగ్గర మళ్ళా ఇంకొకటేంటంటే మేము తెలుగు యూట్యూబర్స్ అక్కడికి పోయిన తర్వాత హిందీ వాళ్ళుంటరా, మళ్ళా ఎవలోళ్ళంతా కర్ణాటక తెలవదు. వాళ్ళుంటరా, ఎవళ్ళుంటరా అనేది మాకు అంత ఐడియా లేదు. ఆడ తెలవదు. వాళ్ళు గూడా హిందీ వాళ్ళంటే ఎక్కువ తెలవదు మనకు. ఈ తెలుగు వాళ్ళంటే కొంచెం తెలుసు గానీ ఆడికి పోయిన తర్వాత కలవడానికి అన్నట్టు. ఈ సిటీలో అయితే మాత్రం ఖచ్చితంగా మనోళ్ళే ఉంటారు. 99% సిటీలో అయినప్పుడు ఇలాంటి ఈవెంట్ అయినప్పుడు మాత్రం మొత్తం మన చుట్టుపక్కల ఉన్నోళ్ళే తెలుగు లాంగ్వేజ్ ఉన్నోళ్ళు, తెలుగు వాళ్ళే ఉర్రు. మనకైతే హిందీ సగం సగం. బెంగుళూరు మాత్రం 99% కొన్ని చూసినాం మేమైతే. ఇంతకుముందు అయినా చూసి అంటే మాకు ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం చూసుకొని పోవాలి. ఎందుకంటే దూరము అక్కడ తెలవదు. సిటీలో అంటేమో అప్పుడప్పుడన్నా పోతాం ఏం కాబట్టి చూసుకున్నావు అంటున్నావు? అక్కడ విధానం పెట్టి ఉంటది. ఈ ఈవెంట్ అనేది కొన్ని ఎట్లా జరుగుతాయి గానీ ఆ! కొంచెం అదే పాత కొంచెం వీడియోస్ కొన్ని జూసినాము కొన్ని వేరే వాళ్ళయి. చూసినామనమాట. హిందీ వాళ్ళయి. కానీ ఆళ్ళందరూ తెలుగోళ్ళు ఇండియాలో పోయినట్టయితే తెలుగోళ్ళు లేవు. ఒక్కళ్ళు కూడా లేరు మరి. మేమైతే తెలుగోళ్ళు గాని వాళ్ళయి. చేసుకున్నాం వచ్చింది మరి పోతే అప్లై చేసుకున్నాం అయిపోయింది. పోదామనే ఆలోచన మీద ఉన్నాము. 24 తారీఖు నాడు మండే రోజు ఈవెంట్ ఉన్నది. 10కి ఉంది ఈవెంట్. పొద్దుగాల 10 గంటలకు ఉన్నది. ఆలోపు అక్కడ ఉండాలే. అంటే 23 తారీఖు నుంచి ఎళ్ళాలే. ఇది నైటో పొద్దున్న ఈడ నుంచి ఎళ్తే మనం 24 తారీఖు 12 గంటల జర్నీ ఉన్నది. ట్రైన్ అయినా, బస్ అయినా. 12 గంటల జర్నీ ఉన్నది. ట్రైన్ కొన్ని తక్కువ 9 అవర్స్ కూడా ఉన్నాయి. ఆ! కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కానీ.
చూసినాము. వందే భారత్ ట్రైన్ అయితే 8 hours 30 minutes ఉన్నది. చెప్పాలంటే నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకళ్ళు పోతే ట్రైన్ పోతే బెస్టా, బస్సు పోతే బెస్టా? బస్సు పోతే ఈ మధ్యలో కొన్ని ప్రమాదాలు జరిగినాడు, కొంచెం టెన్షన్ ఉంది. ఇక అసలు పోతే ఎట్లా పోదాము, పోతే ఇది బెస్టా అది బెస్టా, పోకుండానే బెస్టా అన్నట్టు కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నాము. 99% అయితే పోదాం అనుకుంటున్నాం కానీ తెలియదు, ఇక 1% దేవునికి ఎరక. అంతేనా? పోదామనే ఆలోచన మీద అయితే ఉన్నాము. చాలా సార్లు మిస్ అయినాము. ఇప్పుడైనా పోతే అయిపోతుంది. మస్తు అట్లా కాదు బాబా, ఇంత ముందు ఈవెంట్ అయినప్పుడు మన వాళ్ళందరూ చాలా మంది అడిగారు, యూట్యూబర్ పోతారు కదా, అక్క అందరూ మీరు ఎందుకు పోలేదు అని కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళు, మరి మీకు రాలేదు అంటే మీరు అట్లా అడిగినప్పుడు మాకు కూడా కొంచెం బాధ అనిపించు. అరే పోతే అయిపోరా, మనకు కూడా జర పోతే అయిపోరా, పోకపోతే కాదు. అదే అట్లా కామెంట్లు పెట్టిరు కదా, పోతే అయిపోవు. అదే మరి పోకపోతే అయిపోయినట్టు అనిపించింది నాకు. పోతే అయిపోయి ఉండేది మంచిగుండు, మనం కూడా అని అనుకున్నాము. కానీ ఇన్ని రోజులకు ఇప్పుడైనా వచ్చింది కాబట్టి కొంచెం పోయే ఛాన్స్ ఉన్నదని అనుకుంటున్నాం. పోదామని పోతే 90% అనుకుంటున్నాను. అయితే ట్రై చేస్తున్నా. ఇంకా ఏ బుక్ చేసుకోవాలి? ట్రైన్ టికెట్లు అయితే చూసిన, చెక్ చేసిన, జస్ట్ చేసినా కానీ టికెట్స్ ఉన్నాయి. 23rd రోజు ఉన్నాయి. కొన్ని మబ్బుల ఉన్నది, 5 గంటలకు ఏమో ఉంది. ఆ టైం వరకు హైదరాబాద్లో ఉండాలంటే మబ్బుల ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళాలి, ఏం కథ. మళ్ళీ ఉందామంటే ఒక నైట్ ఆడుండి అటు నుంచి అటే పోదామంటే ఇక ఆడ తెలిసిన వాళ్ళు ఎవరు ఎక్కువ లేరు. ఆడికి పోయి ఉండు మళ్ళా అంతా ఆగమామని కొంచెం ఇంకా ఆలోచన మీదనే ఉన్నాం. బస్ అయితే ఎప్పుడైనా దొరుకుతుంది ఆ టికెట్, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందామని అనుకున్నాం. మళ్ళీ పుస బుక్ చేసిన తర్వాత పోకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు, క్యాన్సిలేషన్ ఉంటుంది. కానీ జస్ట్ అట్లా ఇక మళ్ళీ ఎందుకు కదా రిస్క్ అని ఆలోచన మీద ఉన్నది మొత్తం మేమైతే. ఇక ఆడైతే మొత్తం అయితే మ్యాక్సిమం నాకు తెలిసి మటుకైతే హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు. 99% అనుకుంటున్నాను నేను. ఈ తెలుగు వాళ్ళు అయితే మరి ఎంత వస్తారా రారా, వస్తే మన ఏపీ తెలంగాణలో ఎంతమంది వస్తారు అండి, ఒకళ్ళు ఉంటే వస్తే బెస్ట్. కలిస్తే ఇక మాట్లాడుకుందాం. మాకు సోపతి ఒక్క దొరికితే చాలనుకుంటున్నాము. ఫస్ట్ టైం మళ్ళీ మొదటిసారి పోవుడు, అడిగి పోయినాక చూడాలి ఎట్లుంటుందో ఏమో. కొంచెం భయం ఎట్లా పోతాం, ఎట్లుంటాం, తెలియని ప్లేస్, దూరము. మళ్ళీ ఆడ నుంచి 2 రోజులు 3 రోజులకు వచ్చుడు, ఆడుండు ఎట్లా, హోటల్ ఉండాలన్నా మరి లాడ్జీలు, హోటల్ అంటే ఎట్లా అనేది కొంచెం కన్ఫ్యూజన్ కొన్ని తెలుసుకోవాలి. నిన్నటి నుంచి అదే ఉన్నది పని. కానీ ఇంకా మా తమ్ముడు ఉన్నాడు, మా చిన్నమ్మ కొడుకు కూడా అలా జాబ్ చేస్తాడు. ఒకసారి వాళ్ళని కూడా కాల్ చేసి అడిగి నేను, అంటే ట్రైన్కి వస్తే బెస్టా, నాకు ట్రైన్కు బస్ పోవాలని తెలుసు కానీ ఏది పోతే బెస్ట్ అని మనకి వాడంతే. వాళ్ళు కొత్త పోయినాడే మీద ఉంటాడు. మనం కొంచెం ఎందుకు డిస్టర్బ్ చేయదు, బాగానే మాట్లాడుతాడు. నేనేమో మనసాకి ఎందుకు మా తమ్ముడు కాబట్టి అడిగిన అడుగుడు ఓకే. కానీ పొయ్యి అయితే కలిసి మళ్ళీ వాళ్ళతో ఉన్నాడు, మనకు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. జస్ట్ ట్రైన్ బెస్టా బస్సు బెస్టా అని అడిగాను నేను. అంటే వాడైతే బస్సు బెస్ట్ అన్నాడు. కానీ మేము ఎట్లా పోతామో తెలియదు. ఇక చేద్దాం. ఇక పోయేటప్పుడు అయితే అప్డేట్స్ ఇస్తుంటాం. ఇక పోవడం రెడీ అవ్వడం. మరి పోతే ఒకవేళ పోతే అయితే అప్డేట్స్ అన్ని రెడీ చేసుకోవాలి. టిఫిన్ ఏమైనా వండుకొని ఏదైనా తినడానికి స్నాక్స్ ఎంత తీసుకుని 1 డేకి తీసుకోతాం, నెక్స్ట్ డేకి తీసుకోం కాబట్టి ఖచ్చితంగా. కానీ చూద్దాం. ఇక పోతే ఒకవేళ ఓకే పోతే మేము పోదాం అనుకుంటున్నాం కాబట్టి పోతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఇక వీడియోస్ కంటిన్యూగా. ఎందుకంటే మేము పోవడానికి ఏమేమి రెడీ చేసుకుంటున్నాము, ఎట్లా పోతాము, ఏం కథ అనేది కూడా అప్డేట్స్ అవుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా పోతాం అనేది కూడా ఇంకా ఓకే కాలే కాబట్టి అట్లా పోతే మాత్రం 23rd రోజు పోతాము. 24th రోజు ఈవెంట్ ఉంది కాబట్టి 24th నాడు మార్నింగ్ 10 నుంచి 4 అవుతుందో 6 అవుతుందో ఎంత అవుతుందో టైము ఆడ ఈవెంట్ తెలియదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ అవుతుంది కాబట్టి నైట్ ఆ రోజే నైట్ రావాలన్నా లేకపోతే నెక్స్ట్ డే పొద్దున రావాలన్నా అనేది ఆలోచిస్తున్నాము. ఇంకా అది కూడా కొంచెం అన్ని డిసిషన్ తీసుకొని అప్పుడు ప్లాన్ చేసుకుంటాం. ఇంకా ప్లానింగ్ ఇంకా బాగుంటుంది. ఇక మనం ప్లానింగ్ ఇంటికాడ ఉండి ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ఎవరెవరం పోదాము, ఎంత లగేజ్ తీసుకుపోదాము, అన్నీ ఉంటాయి కదా అట్లా. ఈసారి అయితే ఈ ఇయర్ లో అయితే మనం మొన్న ఇద్దరం పోతున్నాం. మేము ఇద్దరం పోవాలనే నేను అంటే అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఆమె డెలివరీ అయింది, వాడు చిన్నగా ఉన్నాడు, అప్పుడు అట్లా అని చెప్పి నేను పోలే. శ్రద్ధను భావన పోయి అటెండ్ రారు. ఎందుకంటే అంత ముందు వచ్చినప్పుడు అంతమంది అయినప్పుడు కూడా అడిగిరు మన వాళ్ళు, సబ్స్క్రైబ్ అడిగారు కాబట్టి ఒకసారి బీరన్న పోయారు, పోయేసినట్టు ఉంటుంది అంటే పోలేదు. నేను వస్తే పోతా అంటే మా చిన్నోడు కాబట్టి అసలు పోలేదు. నువ్వు వస్తేనే అంటే కాదు, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము ఎప్పుడు అంటే మేము ఎప్పుడు పోయినా అందరం కలిసి వీడికి ఎప్పుడు ఎటు ఫంక్షన్లు కూడా పోము. అసలు కొంచెం బోర్ కొడుతుంది. వీడియో తీసుకోరాదు, వీడియో తీసుకుంటాం ఒకరి తీసుకుని మంచిగా ఉండదు. ఇప్పుడు ఇద్దరం పోయినా అనుకో కొంచెం ఒక వీడియో తీసుకోవాలన్నా జరా కరెక్టే కదా. ఇక ఇంకో అదేమో మర్చిపోయినా, అదేమో వచ్చింది నాకు గుర్తులే, మర్చిపోయిన. ఇక సరే పోతే మాత్రము అట్లా ఇదే ఒకవేళ మనలో తెలిసిన ఉంటే అడమన్నా
కొంచెం మాకు అంటే సజెషన్ ఇచ్చోళ్ళు ఉంటే బెంగళూరులో వాళ్ళని చూస్తే వీడియో ఏమన్నా మీకు తెలిసి ఉంటే మాకు వచ్చి కామెంట్ జరిగింది. లేదా చూసే వాళ్ళకి ఆడుండే విధానం ప్లేసెస్ ఓకే, ఆడుండే ప్లేస్లు హోటల్స్ కానీ ఆడున్నోళ్ళైనా లేదంటే పోయి వచ్చినోళ్ళైనా స్టేయింగ్ కోసం ఏమన్నా పోతే మాత్రం మాకు కూడా లాంగ్ జర్నీ అవుతుంది. ఇయర్లో చెప్తున్నాం ఫిబ్రవరిలో తిరుపతి వచ్చినాము, అంత లాంగ్ జర్నీ ఒక ఎంత 8 days వచ్చినాము. ఇప్పుడు పోతే ఒక 4 days ఎన్ని డేస్ అయితే తెలియదు. కానీ ఈ ఇయర్లో లాంగ్ జర్నీలు 2 times అవుతుంది అనమాట. పోతే అలా ఓకే, ఒకళ్ళు పోతే మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మేము పోవడం కరెక్టా కాదా కూడా కామెంట్ చేయరు. ఇంకా చెప్పాలంటే మరి ఎప్పుడు వాళ్ళకి పోతే బాగుంటుందా, పోతే బాగుంటుందా, పోతే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా, అంత లాంగ్ కాబట్టి అందుకే అంటున్నా. ఓకే, ఇప్పుడు మనం ఇదివరకు పోలేదు కాబట్టి ఇప్పుడు పోదామని మనం అనుకుంటాం. కొంచెం మనకు ఇక్కడ ఫ్రీ ఉంది కాబట్టి పోవాలనే ఆలోచన వచ్చింది మనం కూడా అట్లా ఇప్పుడు ఓకే, బాయ్.